హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈనాడు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు అనగా 17 సెప్టెంబర్ 2024 గాను వార్తల్లో నిలిచినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ న్యూస్ చూసినట్టయితే అడ్డగోలుగా మాట్లాడితే సహించం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర రాజీవ్ గాంధీది. కుటుంబం అంతా పదవులు పంచుకున్న మీరా విమర్శించేది. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో బారసపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని ప్రశ్న. కాలకేయ ముఠా మళ్లీ గ్రామాల మీదకు వస్తోందంటూ ధ్వజం. తెలంగాణ వాదులందరినీ అడుగుతున్నా, ఈ జాగాలో రాజీవ్ విగ్రహానికి అర్హత లేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి కేంద్రంలో అధికారం కోల్పోయిన మాట మీద నిలబడి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబాన్ని గౌరవించాలి. వాళ్ళే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మేము ఆవిష్కరిస్తే అవహేళన చేసి తొలగిస్తామంటున్నారు. ఎవరొస్తారో నేను చూస్తా. సచివాలయం వెలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే సచివాలయం గుండెల్లో ఉండాలనే సంకల్పంతో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామంటున్న సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఢిల్లీ నూతన సీఎం ఎవరు? నేడు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో కేజ్రీవాల్ భేటీ. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే అవకాశం. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోరగా మంగళవారం సాయంత్రం 4:30 సమయం కేటాయించినట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. పార్టీ అగ్రనేతలైన కేజ్రీవాల్, మనీష్ సిసోదియా సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నైపుణ్యాల్లో మనం ఎక్కడ? ఆయా దేశాల్లో ఆధునిక సాంకేతికతలపై పట్టు కలిగిన వారి సంఖ్య, కృత్రిమ మేధపై ప్రభుత్వాల పెట్టుబడులు, నైపుణ్య శిక్షణకు ఇస్తున్న ప్రాధాన్యం ఆధారంగా గ్లోబల్ స్కిల్ ర్యాంకులు కేటాయిస్తారు. 109 దేశాలతో కూడిన ఈ ఏడాది జాబితాలో ఇండియా 87వ స్థానంలో నిలిచింది. తొలి 16 ర్యాంకులు సాధించిన దేశాలు చూసినట్టయితే మొదట స్విట్జర్లాండ్, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, ఫ్రాన్స్, స్వీడన్, స్పెయిన్, ఆస్ట్రియా, డెన్మార్క్, బెల్జియం, లక్సెంబర్గ్, సింగపూర్, హాంకాంగ్, పోర్చుగల్, ఇటలీ, దక్షిణ కొరియా. ఈ ర్యాంక్ అనేది గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ 2024 ఆధారంగా చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఆదాయ పరిమితి కొనసాగింప తగ్గింప. తమిళనాడులో రేషన్ కార్డుల అర్హత వార్షిక ఆదాయం ₹1,00,000. ప్రస్తుతం తెలంగాణ మరియు ఏపీలలో 2 రకాల పరిమితులు. పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన రాష్ట్ర అధికారులు తుది దిశకు చేరిన కొత్త కార్డుల విధి విధానాలు. వీటికి సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న వారి వార్షిక ఆదాయం 1,50,000గా మరియు పట్టణాల్లో నివసిస్తున్నటువంటి వారి వార్షిక ఆదాయం 2,00,000గా ఉన్నట్లయితే వారు రేషన్ కార్డులకు అర్హులుగా చెప్పుకొచ్చారు. అదేవిధంగా భూ విస్తీర్ణం గురించి చూసినట్లయితే 3.5 ఎకరాల తరి ఉన్నవారు మరియు 7.5 ఎకరాల మాగాని ఉన్నవారు ఈ తెల్ల కార్డులను పొందొచ్చని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే గ్రామీణ ప్రాంతంలో 1,20,000 మరియు పట్టణ ప్రాంతంలో 1,44,000 ఆదాయం వార్షికంగా ఉంటే వారికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఫైనల్లో భారత్. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దక్షిణ కొరియాను చిత్తు చేస్తూ అలవోకగా ఫైనల్కు దూసుకెళ్లింది. సూపర్ ఫామ్లో ఉన్న కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 2 గోల్స్తో అదరగొట్టాడు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే దేశాన్ని విభజించే కుట్ర, సమైక్యత సమగ్రతలపై విష ప్రచారమే విద్వేషుల లక్ష్యం. ప్రధాని మోదీ వ్యాఖ్యలు. విభజన కుట్రకు కొంతమంది తెరలేపుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. మనసు నిండా విద్వేషం, వ్యతిరేకత నిండిన ఈ వ్యక్తులు దేశంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భిన్నత్వం, వాణిజ్యం, సామర్థ్యం, పనితీరు అవకాశాల్లో భారత్ అసమాన దేశమని, పెట్టుబడిదారులకు 21వ శతాబ్దంలో అత్యుత్తమ గమ్యస్థానమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. 21వ శతాబ్దాన్ని చరిత్రలో లిఖిస్తే అందులోని భారతీయ సౌర విప్లవం సువర్ణాక్షరాలతో ఉంటుందని స్పష్టం చేశారు. 2047 నాటికి సౌర, పవన, అణు, హైడ్రోజన్ విద్యుత్ రంగాల ద్వారా స్వయం సమృద్ధి సాధించే దిశగా పనిచేస్తామంటున్న ప్రధాని నరేంద్ర మోడీ. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ట్రంప్పై జరిగింది హత్యాయత్నమే. నిందితుడు నిర్మాణ సంస్థ యజమాని. గతంలో వ్యతిరేక వ్యాఖ్యలు. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లో ఆదివారం చోటు చేసుకున్న ఘటన మాజీ అధ్యక్షుడు ట్రంప్పై జరిగిన హత్యాయత్నంలో భాగమేనని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కేరళలో నిఫా వైరల్ కలకలం. అక్కడ మళ్ళీ మాస్కులు తప్పనిసరి.
మరణాలు సైతం చోటు చేసుకుంటున్న వైరల్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లాలో మళ్లీ మాస్కులను తప్పనిసరి చేశారు. నిఫా వైరస్తో అక్కడ 23 ఏళ్ల వ్యక్తి గత సోమవారం పెరింతల్మన్నలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూణేలోని వైరాలజీ ల్యాబ్కు నమూనాలు పంపగా నిఫా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో నిఫా వైరస్ ప్రోటోకాల్ ప్రకారం కఠిన నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే వందే భారత్ తయారీ వ్యయం 50% పెంపు, తృణమూల్ ఎంపీ ఆరోపణలు ఖండించిన రైల్వే శాఖ. ఈ వందే భారత్ గాను 2000 రైళ్ల నిర్మాణానికి 290 కోట్లతో పూర్తి చేయాలనుకున్న రైల్వే శాఖ 436 కోట్లు ఖర్చు చేసి ఆ 200 రైళ్ల సంఖ్య కాస్త 133కు తగ్గాయని తృణమూల్ ఎంపీ ఆరోపణలు. అదేవిధంగా ఈ రైళ్ల నిర్మాణానికి 50% ఎక్కువ ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. ఇకపోతే రైల్వే శాఖ స్పందనలు చూసినట్టయితే రైళ్ల తయారీలో ఉన్నటువంటి 16 కోచ్ల సంఖ్యను కాస్త పెంచి 24 పెంచడంతో 200 నుంచి 133 సంఖ్యకు చేరాయని చెప్పేసి చెప్పుకొచ్చారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే పెరిగిన ఆదాయం అయినా రుణభారం. ఏప్రిల్ నుంచి జూలై మధ్య రూ. 71,290 కోట్లు రాబడి. ఆర్థిక సంవత్సరంలోని మొదటి భాగం ఈ విధమైన రాబడి తీసుకొచ్చింది. గత ఏడాది కన్నా 3,796 కోట్లు అధికం. రుణాల నుంచి రూపాయలు 20,637 కోట్లు మరియు రుణాలు అనేది రూపాయలు 20,000 నుంచి 23,000 కోట్లకు పెరగడం అయితే జరిగిందని కాగ్ నివేదికలు వెల్లడించింది. ఈ విధంగా ఆదాయం పెరిగిన రుణాలు మాత్రం తగ్గలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే చైనాను వణికిస్తున్న బెబింకా. 75 ఏళ్లలో తొలిసారిగా చైనా ఆర్థిక నగరం షాంఘైను అత్యంత బలమైన బెబింకా తుఫాను సోమవారం ఉదయం అతలాకుతలం చేసింది. దీంతో ఆ దేశం వణికిపోతోంది. ఈ టైఫూన్ సెకన్కు 42 మీటర్ల వేగంతో షాంఘైను తాకిందని అక్కడి సెంట్రల్ వాతావరణ పరిశీలన కేంద్రం తెలిపింది. దీంతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆదివారం రాత్రి నుంచి విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగాల్సిన వరదల విమానాలు రద్దయ్యాయి. పలు రైళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలు పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ నగరాన్ని తుఫాన్లు తాకడం అరుదు. ఇదిలా ఉంటే ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్స్ను యాగి తుఫాన్ ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి. నేడు దేశవ్యాప్తంగా భాజపా కార్యక్రమాలు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మంగళవారం రక్తదాన శిబిరాలు ఏర్పాటు సహా పలు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భాజపా నిర్ణయించింది. అదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 74వ పుట్టినరోజు కావడంతో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సేవా పక్వాడా పేరిట రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మోదీ జీవితంపై ప్రదర్శనను ఆరంభిస్తారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, విలేకరులు సమావేశాలు నిర్వహించి 100 రోజుల ప్రభుత్వ పనితీరును మరియు సాధించిన విషయాలను వివరించనున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా అమిత్ షా గారు ఇలా చెప్పడం అయితే జరిగింది. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పాతేస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని నిలువెత్తు గోతిలో పూడ్చిపెడుతోందని, అది మళ్ళీ తలెత్తకుండా తొక్కేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి షా స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ, అబ్దుల్లా కుటుంబాల నాయకత్వంలోని కాంగ్రెస్ నేషనల్స్ కాన్ఫరెన్స్ కూటమి రాజ్యాంగాధికరణం 370ను పునరుద్ధరిస్తామని చెబుతోందని, అయితే ఆ కూటమి ఆటలను భాజపా సాగనివ్వదని షా ప్రకటించారు. 370 అధికరణను పునరుద్ధరిస్తే ప్రస్తుతం గుజ్జర్లకు, పహాడీలకు వర్తిస్తున్న రిజర్వేషన్లు రద్దవుతాయని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన జమ్మూ కాశ్మీర్లో పలు చోట్ల ఎన్నికల సభల్లో ప్రసంగించారు. అయితే ఈ జమ్మూ కాశ్మీర్లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ.